భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 10 రోజులుగా నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేవని మహిళలు మండిపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న మహిళలకు నచ్చజెప్పి నిరసనను విరమింపజేశారు. ఖమ్మం జిల్లా బేతపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వమని, ఈ జిల్లా 3 మంత్రుల కృషితో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయన్నారు. గత 10 సంవత్సరాల పాలనలో నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా ఈ గ్రామంలో ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ వచ్చిన వెంటనే దశల వారీగా పేద ప్రజలందరికీ ఇంటి కల నెరవేరబోతుందని ఎమ్మెల్యే అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రజతోత్సవ సభపై లేఖ రాయడంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. అసలు తండ్రికి లేఖ రాయడం ఏంటి? ఎప్పుడంటే అప్పుడే తండ్రిని కలిసే అవకాశం ఉంటుంది అని ఆమె అన్నారు. కవితను కేసీఆర్ కలవట్లేదా? అసలు లేఖ రాయడానికి గల ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించారు. మరోవైపు అన్నా చెల్లెళ్ల మధ్య కుటుంబంలో ఏదైనా కలహాలు ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఇది కవిత రాసిన లేఖనా కాదా? నిన్నటి నుంచి లేఖ చెక్కలు కొడుతున్నా ఇప్పటి వరకు దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేసిన ఎత్తుగడ కూడా కావచ్చని అభిప్రాయపడ్డారు. రబీ సీజన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రతిరోజు అబద్దాల ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే రైతుల నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేస్తోందని వెల్లడించారు. నిర్మల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు శస్త్రచికిత్స చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆమె వైద్యం వికటించి మహిళ మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బలరాముడు అనే యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. తన వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలోకి వెళ్తున్న దారిలో పొదలమాటున ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా తనపై దాడి చేసిందని తెలిపారు. గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి దాడి నుంచి తనను రక్షించారని చెప్పారు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఏపీలో మరో కోవిడ్ కేసు నమోదైంది. నిన్న విశాఖపట్నంలో మహిళలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నేడు రిమ్స్ హాస్పిటల్లో కోవిడ్ కేసు నమోదైంది. నంద్యాల జిల్లా చాగాలమర్రికి చెందిన 70 సంవత్సరాల మహిళకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని డాక్టర్లు తెలిపారు. గత 4 రోజులుగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న మహిళకు కోవిడ్గా వైద్యులు గుర్తించారు. దీంతో కోవిడ్ కేసుల సంఖ్య 2కు చేరినట్లయింది. రిమ్స్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. రిమ్స్లో కోవిడ్-19 కోసం 10 బెడ్స్ ఏర్పాటు చేశారు. వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి వంశీని కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాప్లపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులోనే వంశీని 2 రోజుల పాటు కోర్టు అనుమతితో పోలీసులు విచారించనున్నారు. పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే వల్లభనేని వంశీ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ సీనియర్ నేత లక్ష్మారెడ్డిపై టీడీపీ కార్పొరేటర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు లక్ష్మారెడ్డిని నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. మేము ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది 100% వాస్తవమేనని తెలిపారు. మా పనితీరు నచ్చే మమ్మల్ని టీడీపీలోకి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఆహ్వానించారని చెప్పారు. మా నాయకుడు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై బురద జల్లే వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా వీరం ప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. 2019 నుంచి 2024 వరకు టీడీపీ కార్యకర్తలు ఎన్నో అవమానాలు, కష్టాలు పడ్డారని జనార్దన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంతో పాలనను మొదలు పెడితే కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం దిశగా పాలన ప్రారంభించిందని తెలిపారు.
భారత విదేశాంగ మంత్రి జయశంకర్ విదేశాల్లో పాకిస్తాన్ చర్యలను ఎండగడుతున్నారని అన్నారు. తన గడ్డపై జరుగుతోన్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి పాకిస్తాన్కు తెలియదనే భావనను మంత్రి తీవ్రంగా ఖండించారు. పాక్ ఆ దేశ ఆర్మీ 2 ఉగ్రవాద కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారన్నారు. ఐక్యరాజ్య సమితి ఆంక్షల జాబితాలోని కరుడుగట్టిన ఉగ్రవాదులంతా పాకిస్తాన్లోనే ఉన్నారని తెలిపారు. పట్టపగలే ఆ దేశంలోని పెద్ద పెద్ద నగరాల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. వారు ఎక్కడ ఉంటారో తెలుసు, వారు ఏ చర్యకు ఒడిగడుతున్నారో తెలుసునని వెల్లడించారు. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆకస్మికంగా ఢిల్లీ యూనివర్సిటీలోకి వచ్చేశారు. అయితే రాహుల్ రాకపై విశ్వవిద్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పర్యటన కారణంగా విద్యార్థి పాలన కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని తెలిపింది. అంతేకాకుండా ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించింది. రాహుల్ గాంధీ ఇలా చేయడం ఇది రెండోసారి అని, ఢిల్లీ విశ్వవిద్యాలయానికి ఎటువంటి సమాచారం లేకుండా వస్తున్నారని ప్రోక్టర్ కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది. మళ్లీ ఇలా జరగకూడదని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్కు సింధు నది జలాలను నిలిపివేసింది. దీంతో పాక్లో తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఈ విషయంపై పాక్ ఆర్మీ చీఫ్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర హెచ్చరికలు చేశారు. తమకు సింధు నది జలాలను ఆపితే భారత్లో ప్రజల ఊపిరి ఆపుతామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదం హఫీజ్ సయీద్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేయగా, ఇప్పుడు షరీఫ్ సైతం ఆ వ్యాఖ్యలే మరోసారి చెప్పుకొచ్చారు. టిబెట్లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.2గా నమోదైంది. 20 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. కాగా ఈ నెలలో భూకంపం సంభవించడం ఇది 3వసారి కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అమెరికా శాన్ డియాగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నివాస వీధిలో చిన్న విమానం కూలిపోయింది. దీంట్లో ప్రయాణిస్తున్న 6గురు చనిపోయారు. ఇక మరణించిన వారిలో ప్రముఖ సంగీత ఏజెంట్ డేవ్ షఫీరో ఉన్నట్లు గుర్తించారు. నివాసాల మధ్యలో విమానం కూలిపోవడంతో ఇల్లు కాళ్లు దగ్ధమైపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతానికి తమ ఆధీనంలోకి తీసుకొని ప్రజలెవరూ అటువైపు రాకుండా హెచ్చరికలు జారీ చేశారు.